అమ్మ పులుసు, నా పై ప్రాణాలు పైన పోతున్నాయి. ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. అయ్యో అవేం మాటలండి. భక్తితో మెట్లన్నీ ఎక్కితే మనం మొక్కిన ముక్కులన్నీ తీరుతాయట. మన అమ్మాయికి పండంటి బిడ్డ, ఆ దిక్కుమాలిన లక్ష్మికి బండరాయి పుట్టాలని మొక్కోండి. లేవండి, ఇంకెన్ని 500 మెట్లేగా. ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ రూపాయలు తీర్చుకుంటున్నాను. పులుసు, ఆ డాబా 399, మరే అది 499, అదిగో 500. స్వామి, నాకు లెక్కలు సరిగ్గా రావు, క్షమించాలి. పదండి. లలిత, నువ్వు ఈ కాలం తల్లుల్లా అంతం చెడిపోతుందనా బిడ్డకు బాటిల్ పాలు పడుతున్నావు? తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం నీకు తెలియదా? దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్. బలహీనంగా ఉన్నందువల్ల పాలు పడలేదు. సారీ లలిత, ఈ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతురాలు. బిడ్డ దూరమైనా మాతృత్వం దూరం కాలేదు. బిడ్డను తన దగ్గర తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెలుపుకుతాయి. ఎన్నుండి ఏం లాభం? ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడా దేవుడు? అదే ఆమె దురదృష్టం. పాపను పట్టుకో, అక్క అన్నం తిందో లేదో చూసొస్తాను. చిచి చిచి. ఊరుకోమ్మా. పాపనిటివో. ఎక్కడికి? చరిత, ఏంటక్క? అదేమిటమ్మా, పాపని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావెందుకు? అబ్బా, దీన్ని ఎత్తుకుని నడు లాగేస్తుంది, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి. కిందకు దించితే చాలు ఏడుస్తుంది. ఇది చేస్తున్న అల్లరి ఇంత అంతా కాదు, నేను భరించలేను. దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా? అర్ధరాత్రి లేచి పాప పాల కోసం ఏడుస్తుందేమో. ఏడిస్తే ఏడని, నా వల్ల కాదు. నాకు అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది. ఇది నా ప్రాణం తోడేస్తుంది. చచ్చా, అవే మాటలమ్మా. పాపని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. కన్యాకుమారి కనపడదాచారి. ఆ పాటాపు, ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పడేసి వస్తావా? అయ్యో, కోపలు కూడా ఎంత ముద్దస్తున్నావో. మహందుడు ఎలా ఉందో? బిడ్డకి తండ్రయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్. సర్లే. అవును విజయ్, ఎన్నో ఏళ్ల తర్వాత అక్క తల్లయింది. దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు. ఆమె ఎంత బాధపడుతుందో తెలుసా? అందుకే పాపను అక్క దగ్గర ఉంచాను. ఓహో, అందుకా? లలిత, ఇలారా. నిన్నే. పడక గదిలో తహతహలాడేవో నా మొగుడా, నేను దొరకడం లేదని అడిగితివా? 1 2 3 ఎవరినో వస్తారేమో. ఏం భయలేదు, ఈ ఇంటికి యజమాని నేనే. ధైర్యంగా కూర్చో. అవును, రేపు మన పెళ్ళైన తర్వాత నువ్వేం చేస్తావు? ఇల్లు చెత్త పెడతా. చెత్త పెడతావా? ఓహో, చక్క పెడతావా? మనకు డిఫెక్ట్ ఉంది కదా, కాపలకదు కదా. అవును, ఉదయం లేవగానే మధ్యాహ్నం వరకు ఏం చేస్తావు? నువ్వు వచ్చేదాకా అన్నం తింటుండా ఎదురు చూస్తాను. ఆహా, మహాపతివ్రత. ఓహో, మరి రాత్రి పూట ఏం చేస్తావు? గుర్రు పెట్టి నిద్రపోతాను. గుర్రు పెట్టి నిద్రపోతావా? అంతకంటే ఇంకేం చేయవా? మరేం చేయాలో చెప్పు. చెప్తా. కొత్తగా పెళ్ళైన దంపతులు
మొట్టమొదట మసులుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ప్రస్తుతానికి నువ్వు మొగుడు అనుకో, నేను పెళ్ళాను అనుకుంటా. సరే. కొన్ని కొత్త విషయాలు నేర్పుతా, నేర్చుకో. ఏమండి అలసిపోయి వచ్చారా? ఒళ్ళంతా ఈ చెమటలేమిటండి? ఒళ్ళింత మెత్తగా ఉందేమిటి? ఛ! ఇంటికి రాగానే ఇలా మీద పడతావే, పడతావేంటి? మొగుడిని పెళ్ళని తొడతోడదా? కొట్టొచ్చావు, మర్చిపోయాను. తొట్టొచ్చండి, ఎన్నిసార్లైనా తొట్టొచ్చు. అయ్యో ఇదేమిటండి ఇలా చెమటలు పట్టేసింది? బట్టలు తీసేసి స్నానం చేద్దురుగాను. అమ్మా అయ్యో. నేను పనుల నుంచి రాగానే నా మీద పడి విసిగిస్తావా? లే. అమ్మా నా కాళ్ళు పట్టుకుని సేవ చేయాలని తెలీదా నీకు? లే. అమ్మా లే. అయ్యో. లేస్తానమ్మోయ్. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? దీన్ని నేను లైన్ లో పెడదాం అనుకుంటే ఇదే నన్ను లైన్ లో పెట్టేటట్టుందేంటి? వస్తున్నా తల్లి. అమ్మో అమ్మా, వస్తున్నా తల్లి. అమ్మా నాయన. ఆహా, కృష్ణుడు సత్యభామని కాళ్ళు నొక్కటానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఆహా, ఎంత బాగుంది. ఓహో, అత్తడా అత్తడా. ఎత్తడా ఎత్తడా? ఎప్పుడు మా యజమాని భార్య ఒక్కరోజు కూడా ఆయన కాళ్ళు ఎత్తుండదు. గబ్బు తంపు. వాడి పేరెత్తితేనే కంపు. గజ్జి కుక్క మొహం వాడును. వారానికి ఒక్కరోజు కూడా స్నానం చేసావుడు, దరిద్రుడు. మనకేంటి లలలా లలాలి లిలీలా లిలా లలీలా. ఏయ్! ఆ! అయ్ బాబోయ్! నేను గజ్జి కుక్కనా? అయ్యా! నేను స్నానం చేయనా? నాకేంటని లలలా పాట పాడతావా నిన్ను? ఎడిడు నన్ను కొడితే మీ అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో చచ్చినా చెప్పను. రేయ్, అక్కడికెక్కావా? నువ్వు దిగు. అబ్బా దిగు. ఉండండి. ఒరే ఒరే చెప్పరా, అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో చెప్పరా. అమ్మాయికి పురుడొచ్చింది, ఆడపిల్ల పుట్టింది, తల్లి పిల్ల బాగున్నారు. అమ్మయ్యా. ఆ? ఏయ్, నేను తాతరైపోయినాయి. మీరు ఊరుకోండి. ఒరే, ఆ దరిద్రపు ముండకు కూడా పురుడొచ్చిందా? వచ్చింది. బిడ్డ పుట్టి పుట్టేశాడా? పురిట్లోనే పోయాడు. నీ నోట్లో పంచదార పొయ్యా. మా నాయనే ఎంత చల్లటి మాట చెప్పావురా. అదనమాట. అదే. అప్పుడేమో ఓరి నాయనో. ఏంటి ఉన్నట్టు నేర్పుతున్నావా? మీరు ఏడవండి. ఓరి దేవుడు, ఓరి దేవుడా, ఓరి దేవుడు. దేవుళ్ళంటి మనిషి జీవకు కూడా అన్యాయం చేయవే. అలాంటి నీకే ఇన్ని కష్టాలు రావన్నా నాయనా. యాత్రలో వెళ్ళిన ప్రతి గుళ్ళోనూ దేవుడికి నీ గురించే మొరబెట్టుకునేది బాబు. ఇదిగో అది తట్టుకోలేక ఎట్ట అయిపోయింది. నీ పెళ్ళం బిడ్డని కను కూడా తల్లి కాలేకపోయింది. ఆ యమ ధర్మరాజుకు నీ బిడ్డే కావాల్సి వచ్చిందా నాయనా? విధిని ఎదిరించడం ఎవరి తరమో కాదు. లోపలికెళ్ళి లలితనో బిడ్డనో చూడండి. పంచాయతీ ఆఫీసులో నాకు పనుంది, వెళ్ళొస్తాను. వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా. ఈ పనుల ఒత్తిడిలోనూ నువ్వు ఈ దుఃఖాన్ని మర్చిపోవాలి. అమ్మో అమ్మో, ఏమి యాక్టింగ్, ఏమి యాక్టింగ్. 3 సార్లు ఊర్వశి అవార్డు కొట్టిన సినిమా యాక్టర్ యాక్టింగ్ కూడా నీ యాక్టింగ్ ముందు బలాదురు. ముందు నాకు అర్థం కాలేదు, అందుకే వెంటనే అందుకోలేకపోయా. అంతొద్దు గాని కొంచెం తగ్గించండి, దిష్టి తగులుద్ది. అమ్మో అమ్మో అమ్మో, ఇదేం పోయగలవే? ఈ బిడ్డ నా మనవరాలేగా, దీనికి నువ్వు పాలిస్తున్నావేంటే? అది అది ఏమిటా? అది పుట్టగానే బిడ్డను పొట్టను పెట్టుకున్నావు. ఇప్పుడు దీన్ని కాటి పంపేదాకా వదలవా? నీ పాపిష్టి చేతులు నా మనవరాన్ని తాకడానికి వీల్లేదు. ఇవ్వు. ఎందుకు అక్క చేతుల పాపం లాక్కుంటున్నావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కదే పిచ్చిమొద్దు. ఈవిడ గారు నీ బిడ్డకు పాలిస్తుంది. నీ కొంప మునిపోయిందని. కొంపలు కాల్చే కొరివే ఇది. ఇన్నేళ్లు గొడ్రాలుగా పడి ఉండి ఏదో ప్రసవించినట్టుగా ఉందా? పావులా తన బిడ్డను తానే మింగేసింది. ఇప్పుడు ఆ తాచుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి. అది తాగించేది పాలు కాదు, విషం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇంకొకసారి వాగేమంటే తల్లివని కూడా చూడను. లలిత, అవును, ఆవిడ నాకు దేవత. ఆవిడ ఎవరన్నా అంటే నేను సహించలేను. ఆవిడ విషం తాగించినా అది నా బిడ్డకు అమృతమే అవుతుంది. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి బయటకు నడు. తెలుసా? తప్పమ్మా. అక్క నువ్వు ఊరుకో, నువ్వు బయటకు వెళ్ళమ్మా. నా కడుపున పుట్టి నన్నే బయటకు పొమ్మంటావా? అది దేవత, నేను దయ్యమా? వెళ్తాను. ఆ దిక్కుమాలని చేతిలో నీ బిడ్డను పెట్టు. ఆ దయ్యం నీ బిడ్డను ప్రాణం తీసేదాకా వదలదు. నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి.
నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టుకోమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింద దిగుతాయి. ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల బాగుతావు? మన కూతురు చచ్చిందనుకుని పంపక పోయి స్నానం చేద్దాం పద. మీరు ఆగండి. ఆగితే నీ కూతురు మెడబెట్టుకుని బయటికి గంటేస్తున్నాయి. అక్కడ చూస్తూ నిలబడతావేంటి? పద. వదలండి, వదలమంటుంటే. అక్క పాపని తీసుకో. వద్దు, పాపని ముట్టుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది. పాపని తీసుకుంటావా లేదా? వద్దమ్మా, ఈ పాపిష్టి చేతుల్లో పాపని పెట్టద్దు. పాపను నువ్వు తీసుకోవాలి, లేకపోతే నా మీద ఒట్టు. పడతానికి పోదు లలిత, నేను చెప్పే మాట విను. ఈ ఒక్క మాట తప్పించి మరి ఏ మాటనే వింటాను. ముందు పాపకు పాలివ్వు. లలిత, తీసుకో. తీసుకోక. నీలో నిజమైన తల్లి ప్రేమ ఉంటే ముందు ఈ బిడ్డకు పాలివ్వు.